రవాణా శాఖలో ఒక పెద్ద లొల్లి. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డిది అరెస్ట్ చేసిన ఇష్యూ గుర్తుంది కదా. BS3 ఏదైతే సుప్రీంకోర్టు బ్యాన్ చేస్తే ఆ వెహికల్స్ని స్క్రాప్ కింద అశోక్ లేలాండ్ దగ్గర నుంచి కొని వాటిని తీసుకొచ్చి BS4 అని చెప్పేసి వాటిని తీసుకెళ్ళి రిజిస్టర్ చేయించడం, బస్సుల కిందకి మార్చి రిజిస్టర్ చేయించడం అన్నటువంటిది జరిగింది. దాని మీద అప్పుడు అరెస్ట్ అయ్యారు. అయితే అది తమకి తప్పుడు డాక్యుమెంట్ ఇచ్చారన్నటువంటిది. అయితే అసలు వాస్తవంగా ఇక్కడ కాదు, ఆంధ్రాలో రిజిస్టర్ చేయలేదు, అది నాగాల్యాండ్లో రిజిస్టర్ చేసినటువంటిది. ఇక్కడ నడుపుకున్నారు. ఇక్కడ ఆటోమేటిక్ లోకల్ పర్మిట్లో అవన్నీ చూడరాలేదు, తెచ్చిన కాగితమే చూస్తారు. అక్కడ మిస్ అయింది కాబట్టి ఇక్కడ అధికారులు తప్పించుకున్నారు. అక్కడ అధికారులని ఎవడు శిక్షించలేదు. ఎందుకంటే దేశంలో జరుగుతున్నవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలను అడ్డుపెట్టినే కుంభకోణం. ఇట్లాంటి స్క్రాప్నంతా అక్కడ రిజిస్టర్ చేయమంటే చేసి పడేస్తుంటారు. ఇప్పుడు అట్లాంటిది జగన్ హయాంలో ఒక కుంభకోణం జరిగింది అన్నటువంటి విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. సూళ్లూరుపేట రవాణా శాఖ కార్యాలయ పరిధిలో 2021లో ఆయిల్ ట్యాంకర్ల కుంభకోణం వెలుగు చూసింది. నాగాల్యాండ్ నుంచి 80 ట్యాంకర్లకు NOCలు తీసుకొచ్చి సూళ్లూరుపేట MVI కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. అయితే అసలు ఆ ట్యాంకర్లు లేవు. అయినా సరే రవాణా శాఖ అధికారులు RTA ఏజెంట్లతో కుమ్మక్క ఇదంతా చేశారు. ఈ కుంభకోణం వెలుగులోకి వస్తే ఇందులో కీలకంగా ఉన్న విజయవాడకు చెందిన RTA ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సూళ్లూరుపేట MVI ఏఓలు, సీనియర్ జూనియర్ అసిస్టెంట్లతో పాటు దీన్ని పర్యవేక్షించాల్సిన RTO విఫలంగా అవడంతో వీళ్ళందరి మీద కూడా అప్పట్లో కేసులు నమోదయ్యాయి. చాలా రోజులు అజ్ఞాతంలోని వీళ్ళు తర్వాత కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. PSR ఆంజనేయులు చలవతో వీళ్ళపైన తర్వాత చర్యలు, కనీసం సస్పెన్షన్లు కూడా చేయలేదు. తర్వాత ఈ కుంభకోణం మీద కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ చేస్తాయి. ఆయా అధికారులు, ఉద్యోగులు ఇందులో బాధ్యులని తేల్చారు. వాళ్ళని సర్వీస్ నుంచి తొలగించాలని ఇటీవల సిఫార్సు చేశారు. అయితే ఇప్పుడు ఆ అధికారులు ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడేందుకు చూస్తున్నటువంటి పరిస్థితి. చాలా మంచి వార్తని ఈనాడు హైలైట్ చేసింది. ఇప్పుడు వాళ్ళని కాపాడతారా? ఎందుకంటే ఇది జగన్ హయాంలో జరిగినటువంటిది. అంతకుముందు చంద్రబాబు టైంలో జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించిన అధికారుల్ని జగన్ ప్రభుత్వం కాపాడింది. ఇట్లాంటి NOCలే నాగాల్యాండ్ నుంచి పట్టుకొస్తే దాంట్లో NOC పట్టుకొచ్చారు కాబట్టి మాకేం సంబంధం అని చెప్పి అప్పుడు అధికారులు అన్నారని వాళ్ళని తప్పించేసి జేసీ కుటుంబాన్ని వరకు అరెస్ట్ చేసి ఇప్పుడు ఇందులో బ్రోకర్లను అరెస్ట్ చేశారు. అసలు ఇది కొన్నవాడెవడు? వాళ్ళని కదా అరెస్ట్ చేయాల్సింది, వాళ్ళని కదా జైల్లో పెట్టాల్సింది. వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళు ఎవరు? ఈ అన్నబాయ్ 1 కాదు 2 కాదు, దాని దిశగా అడుగులు వేస్తారు. ప్రస్తుతం అయితే దీని మీద దర్యాప్తులో వీళ్ళకి సంబంధించి యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అధికారుల మీద చర్య తీసుకోవాలి. అసలు ఆ కొన్నవాడెవడు, వాడి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. అట్లాంటిది అంటే కొనకుండానే 80 వెహికల్స్కి రిజిస్టర్ చేశాడంటే దాని వెనకాల పెద్ద కుంభకోణం ఉంటుంది. అంటే పేపర్ మీద నీ కాగితం ఉంటే దీన్ని అడ్డుపెట్టుకుని బ్యాంకు లోన్స్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లారీ ఒక 15 లక్షలు 20 లక్షలు ఉందనుకోండి, అక్కడ ₹1 కోటి వేసుకోవచ్చు. ఒక బస్సు కానీ లారీలు కానీ ఆ రేంజ్లో ఉండేటటువంటి వాటికి 70 to 80% దాదాపుగా లోన్ వచ్చేస్తుంది. అట్లా తీసుకుని ఉండాలి. అంటే ఆ డబ్బులు ఎవడో తినేసి ఉండాలి. ఏం జరిగిందన్నది తేల్చాల్సి ఉంది. అసలు నిజాలు బయటికి రావాల్సి ఉంది.